నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈ రోజున లింగమయ్య కుటుంబానికి పరామర్శనకని వెళ్ళిండు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అది రాప్తాడులో. అయితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. అంటే రాష్ట్రం ఎల్లకాలం ఇది కూటమి ప్రభుత్వం ఉండదు, మంది కూడా అధికారంలోకి వస్తుంది, అప్పుడు మనం చూపిద్దాం, బట్టలిప్పదీసి పోలీసుల్ని రోడ్డు మీద నిలబెడతాం, అలాగే ఎక్కడ సప్త సముద్రం దాటైనా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగులతో సహా ఓడబీకి పెడతాం, ఇట దౌర్జన్యం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని ఇట దుష్ప్రచారం చేస్తున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఇక నెక్స్ట్ మనమే రాబోతాము, అప్పుడు మనం చూసుకుందాం ప్రతాపం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే లేస్తే పోలీసుల్ని బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబెడతాం, వాళ్ళ జాబులతో సహా తీసి ఓడబీకిస్తాం అన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. కానీ ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి అలా మాట్లాడకూడదు. ఆయన బాధ్యతాయుతంగా ఉండాలి, నేర్చుకోవాలి. ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాము అనేది వాళ్ళు విశ్లేషించుకోవాలి. ఎందుకు మనం పడిపోయాం, ప్రజల్లో ఎందుకు మనని తిరస్కరించారు అంటే నువ్వు చేసిన కార్యక్రమాలు అలాంటివి. నీకు అసలు నైతికత లేదు. అసలు తెలుగుదేశం గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఇప్పుడు కాదు, 1983 నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో, భారతదేశంలోనే మన రాష్ట్రానికి పేరు లా అండ్ ఆర్డర్ ఎక్సలెంట్గా ఉంటుంది తెలుగుదేశం గవర్నమెంట్. అలాంటిది నీకు ఏ నైతిక హక్కుతో చెబుతున్నావు? గత 9 నెలల నుంచి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా. నీ గవర్నమెంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎన్ని రకాల దౌర్జన్యాలు జరిగినాయి? అసలు చట్ట ప్రకారం పాలన జరిగిందా? అన్ని చట్టానికి వ్యతిరేకంగానే జరిగినాయి మీకు. డాక్టర్ సుధాకర్ కానీ, మరి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని మర్డర్ చేసి నేనే మర్డర్ చేశానని డోర్ డెలివరీ ఇచ్చిన మీ ఎమ్మెల్సీ, ఆయనకి బెయిల్ వచ్చింది. నువ్వు అంతకుముందు ఏం చేశా? కోడికత్తి కేసు పెట్టి అన్యాయంగా ఒక బాలుడిని 5 సంవత్సరాల పాటు జైల్లో అట్టిపెట్టారు. ఎంత అన్యాయం అది! ఎంతో దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఒక నెలలో బెయిల్ వస్తుంది. నేనే మర్డర్ చేశానని డైరెక్ట్గా చెప్పిన అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. 5 సంవత్సరాలు కోడికత్తి, సరే అత్యాయత్నం జరిగిందనే అనుకుందాం, అయినా సరే ఆయన శిక్ష అనుభవించేసినట్టేగా. అత్యాయత్నానికి 7 సంవత్సరాలు ఎంత వేస్తారు? 5 సంవత్సరాలు జైల్లో పెట్టించారు అన్యాయంగా. మంచి వయసులో ఉన్నాడు, వాళ్ళ కెరీర్ నాశనం చేసావు. ఒకటే ఉంది, వివేకానంద రెడ్డి హత్య చేశారని మీరే చేశారని ప్రజలందరూ అనుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్ళి నారాసుర చరిత్ర అని సాక్షిలో పెద్ద హెడ్డింగ్తో రాసావు. ఎన్ని అనైతికమైన పనులు చేశారు మీరు. ఒక్కట అచ్చెన్నాయుడు గారి ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట 100 మంది గేట్ల మీద ఎక్కి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి 400 కిలోమీటర్లు డ్రైవ్లో కూర్చోబెట్టారు, ఆయనకి హెల్త్ సర్జరీ అయి ఉంటే. అలాగే దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు. అలాగే మన నరేంద్రని, ధూళిపాడి నరేంద్రని అరెస్ట్ చేశారు. నైట్కి నైట్ అరెస్ట్ చేశారు, ఏ కేసులు లేకుండా, ఏమీ లేకుండా. అట్లాగే కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు. అట్లాగే చెప్పుకుంటా పోతే వందలాది కేసులు ఉన్నాయి. అలాంటి నువ్వు నైతికంగా పోలీసులు సరిగ్గా చేయలేదు అంటావేంటి? పోలీసులు చట్ట వ్యతిరేకంగా నీ గవర్నమెంట్లో చేశారు. వాళ్ళని పట్టుకో. ఇప్పుడైతే నిజంగా నువ్వు పోలీసులను పట్టుకోదలుచుకుంటే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన వాళ్ళని, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసిన వాళ్ళని, దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన వాళ్ళని, తర్వాత ఈ సుబ్రహ్మణ్యం చంపిన వాళ్ళని, ఆ ఎమ్మెల్సీని చేసిన వాళ్ళని, వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకో. ఇప్పుడు వాళ్ళ పేరు లిస్ట్ అన్నీ నీ దగ్గర ఉండుంటాయి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఒకవేళ పొరపాటు నీకు గవర్నమెంట్ వస్తే ఆ లిస్టులన్నీ ప్రిపేర్ చేసుకో. ఈ గవర్నమెంట్లో ఎవరు చట్ట వ్యతిరేకంగా పనిచేయట్లేదు, ఏ పోలీసు చేయట్లే. అది కాక ఇంకా అరెస్ట్ చేయట్లేదు ఈ జనాన్ని, ఈ దోషుల్ని ఏంటి అరెస్ట్ చేయట్లేదని పబ్లిక్ నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి విపరీతమైన ఆందోళన ఉంది. మీ గవర్నమెంట్లో చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు గవర్నమెంట్ మీద. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం మనం వెళ్దాము, మనము కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, కరెక్ట్గా చట్టపూరితంగానే వెళ్తున్నారు వాళ్ళు. నువ్వు రెడ్ బుక్ గురించి మాట్లాడతావు. రెడ్ బుక్ అనేది ఒక బ్రహ్మాండమైన కాన్స్టిట్యూషన్. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే రెడ్ బుక్ ఫాలో అవుతున్నారు. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారో చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షిస్తామని రాసుకున్నారు. దాంట్లో నీకు కావాలంటే రెడ్ బుక్లో ఉన్న పేర్లు మొత్తం నీకు పంపిస్తారు.
నువ్వు లోకేష్ గారికి రిక్వెస్ట్ చేయి, రెడ్ బుక్లో ఏముందని అడుగు. ఆయన చక్కగా లిస్ట్ అంతా ఇస్తారు, ఈ పర్సన్ ఈ తప్పు చేశాడు, ఈ పర్సన్ ఈ తప్పు చేశాడు, మేము చట్ట ప్రకారం వాళ్ళని శిక్షిస్తాం. బిఫోర్ ఎలక్షన్స్ అదే చెప్పాడు ఆయన, ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా అదే చెప్తున్నాడు ఆయన. చట్ట ప్రకారమే శిక్షిస్తాం మేము. రెడ్ బుక్ అంటే దాంట్లో ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళ పేర్లు మాత్రమే నేను రాసుకున్నా. అది చెప్పాడు. కానీ నీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని 5 సంవత్సరాలు ఫాలో అవ్వాల. ఎవరు ఏం చేస్తున్నారు, ఏ తప్పు చేస్తున్నారో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి అన్యాయం చేసావు నువ్వు. అందుకనే ప్రజలు నిన్ను తిరస్కరించి 11 సీట్లకి కుదించారు. నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కూడా లేకుండా చేశారు. అలాంటిది నువ్వు ఇవాళ పోలీసులు కొడతానంటావు, పట్లిప్పదీస్తానంటావు, ఎక్కడికి వెళ్ళినా సప్త సముద్రాల నుంచి తీసుకొస్తానంటున్నావు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ అదర్ కంట్రీస్లో ఉన్నారు. నీకు నిజంగా నువ్వు చర్యలు తీసుకోదలుచుకుంటే ఆయన తీసుకురా. నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, మాజీ ముఖ్యమంత్రివి, ఒక పార్టీ అధ్యక్షుడివి. ఇంత జరిగిన తర్వాత కూడా నేర్చుకోవాలి. ఏం జరిగింది తప్పు, నేనేం తప్పు మాట్లాడుతాను రియలైజ్ అవ్వు. నువ్వు సమీక్షించుకొని యొక్క క్యారెక్టర్ని సమీక్షించుకొని మార్చుకుంటే ప్రజలు ఏమన్నా కొంచెం నేను ఆదరించవచ్చు. నువ్వేం సమీక్షించకుండా అదే రకంగా 5 సంవత్సరాలు ఎలా ఉన్నావో ఇవాళ కూడా అలాగే ఉన్నావు. ఒక ఆయన్ని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి నువ్వు పరామర్శిస్తున్నావు. ఎట్లాగొట్లా పరామర్శించుకో వచ్చావు, అది సంతోషం. నీ పార్టీ కార్యకర్త చనిపోతే నువ్వు రావాల్సిన బాధ్యత నీకు ఉంది, వచ్చావు. వచ్చిన తర్వాత నీ చుట్టూ మూగిన మోక ఎలాంటి వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ చేసుకున్నావు. ఒక్కళ్ళైనా సరైన బాధ్యత ప్రజలు ఉన్నారా నీ చుట్టూ? దానికి తార్కాణం ఏంటి? ఆ హెలికాప్టర్ అంతా పాడు చేశారు, ఏదో బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయారంట. నువ్వు చివరికి రోడ్డు మార్గాన నువ్వు బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అంటే నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంతా దౌర్జన్యం చేసేవాళ్ళు, దుష్టులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. అది ఒక ఉదాహరణ అది. కాబట్టి నువ్వు ఏం మాట్లాడటం నేర్చుకో. తప్పు. నేను పోలీసుల్ని బట్టలిప్పదీస్తాను, ఒక బాధ్యతాయుతమైన అధికారుల్ని అట్లా మాట్లాడటం చాలా తప్పు. ఇటువరకు కూడా గత 9 నెలల నుంచి కూడా నువ్వు సప్త సముద్రాల అవతలకి వెళ్ళినా సరే పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాను, కొడతాను, తిడతాను అంటున్నావు. అది మాటలు కాదు, అట్లా మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి నేర్చుకో. లేకపోతే ఎవరన్నా చెప్తే విను. ఎవరన్నా చెప్తే వినే రకం అయితే నువ్వు 11 సీట్లు ఎందుకు వస్తాయి? కాబట్టి బాధ్యతగా మెలుగు. ఒక మంచి లీడర్గా నువ్వు ఎదుగు. అప్పుడు ఎవరు ఏమనరు నిన్ను. నువ్వు నేర్చుకో. ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు జరిగింది, ఏ ఇన్సిడెంట్లో నేను ఏం మాట్లాడుతున్నాను, చక్కగా మాట్లాడాలి. ఇలా జరిగింది హింస, ఈ పలానా మా కార్యకర్తని హత్య చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించండి అని నువ్వు గవర్నమెంట్ని మాట్లాడు. ఈ గవర్నమెంట్ కనుక సరిగ్గా చేయలేదనుకో నువ్వు కోర్టుకి వెళ్ళి కోర్టులో తేల్చుకో, న్యాయం కోరు. అంతేగాని ఇష్టం వచ్చిన భాషలో అధికారులను నిందించడం చాలా తప్పు. నేను ఇచ్చే సలహా ఏంటంటే 10 మంది అనుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మార్గదర్శిగా ఉండాలి నువ్వు. ఒక ప్రజలందరికీ కనీసం నీ పార్టీ కార్యకర్తలకైనా సరే నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండి నువ్వు మంచి బిహేవియర్ ఉంటే వాళ్ళు మంచి నడత నడుస్తారు. నీ నడత బాగున్నప్పుడు వాళ్ళు అట్లా హెలికాప్టర్ పాల్గొడుతుంటారు. కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే నువ్వు సరైన ప్రవర్తనతో ఉంటే నువ్వు ఏదైనా చెప్తే నీ మాటకి విలువ. నీ మాటకి విలువ లేదు ఇవాళ. ఈ రోజున పోసాని కృష్ణమురళి 50 రోజులు చిత్రహింసలకు గురి చేశారని మాట్లాడుతున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాగే వలంనేని వంశీని కాబట్టి, బోరిగడ్డ అనిల్ కాబట్టి అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు, తప్పులు చేయని వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? అది హాస్యాస్పదం. ఆ బోరగడ్డ అనిల్ మాట్లాడిన వీడియోలు నేను ఈ మధ్య రీసెంట్గా చూసా. దారుణాతి దారుణం. అలాంటి వ్యక్తికి అలాంటి శిక్ష తప్పనిసరిగా ఉండాల్సిందే. పోసాని వీడియోలు చూసా, వంశీ వీడియోలు అందరూ చూశారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, లీగల్గానే అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏమంటారులా. అతను కూడా పోసాని కూడా ఏం చెప్పాడు, నా అంతటి నేను తిట్టలేదండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టమన్నారు, స్క్రిప్ట్ ఇచ్చారు, దాని ప్రకారం నేను నటించాను అని చెప్తున్నాడు. సిగ్గుండాలి వాళ్ళ ముగ్గురిని శిక్షించారు, ఎందుకు శిక్షించారు అనటానికి. బోరగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు మీ ఇంట్లో వాళ్ళ మీద చేస్తే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వాళ్ళ నీ మీద చేస్తే ఎలా ఉంటుంది? ఆయన పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద ఆయన ఏం మాట్లాడాడో అదే మాటలు నీ మీద మాట్లాడితే నువ్వేం చేస్తావు? నీ మీద మాట్లాడచ్చు చాలా అనైతికము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఎవరు ఆమోదించరు. నువ్వు మాట్లాడేది కనీసం ఇవాళైనా బాధ్యతాయుతంగా మెలుగు.
అలాగే సూపర్ 6 పథకాలు అన్నాడు, సూపర్ 6 పథకాలు లేవు, చంద్రబాబు నాయుడు గారు అని మాటలు వ్యాఖ్యలు, ఇవి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. సూపర్ 6 లేవని ఎవరన్నారు? వచ్చిన మొదటి రోజే పెన్షన్ 4,000 ఇచ్చారు, ఏరియర్స్ 3 కలిపి 7,000 ఇచ్చారు. ఆయన 2,000 నుంచి 3,000 చేసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం బిగిన్ చేశారు, ఒక సిలిండర్ అయిపోయింది, రెండో సిలిండర్ ఇస్తున్నారు. తల్లికి వందనం రేపు మేలో ఇవ్వబోతున్నారు, అన్నదాత సుఖీభావ మేలో ఇవ్వబోతున్నారు. ఇంకా అసలు సూపర్ 6 ఇవ్వందేంటి? గ్రాడ్యువల్గా ఇచ్చుకుంటూ వస్తున్నారు. నువ్వు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసేసి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్తే ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు ఉంటాయి? ఒకసారి సంపద సృష్టించడం అనేది ఒక 9 మంత్స్లో కుదరదు. ఇప్పటికే 9 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ గ్రౌండ్ అయ్యి వాటి సంపద వస్తే అప్పుడు గ్రాడ్యువల్గా అన్నీ ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. నువ్వేమో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా నాశనం చేసి వదిలిపెట్టిన వాడివి. అలాంటిది నేను ఎట్లా ఇవ్వగలను ఇమీడియట్గా? ఓన్లీ 9 months అయింది. ఇప్పుడు నువ్వు అసలు పెన్షన్ 5 సంవత్సరాల తర్వాత ఇచ్చావు. 2,000 నుంచి 3,000 చేయడానికి 5వ సంవత్సరం అయింది. 2024లో ఇచ్చావు 3,000. మేము 2024లో గెలవంగానే గెలిచిన మంత్లోనే 7,000 రూపాయలు ఇచ్చాం. పెన్షన్కి ఎంత పర్ఫెక్ట్గా ఆనందంగా ఇంటికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు. ఎంత అద్భుతంగా జరుగుతుంది ఆ సర్వీస్ యాక్టివిటీ. అలాగే సిలిండర్లు, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం. రేపు మహిళలకి బస్సుల్లో కూడా ఫ్రీ ఇస్తారు. ఒక డేటా తీసుకోవాలి కదా. తల్లికి వందనం నువ్వు ఇచ్చింది ఒక్కళ్ళకి ఇంటికి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ 3 ఇస్తానంది. 3 కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. వీళ్ళు ఒక్కొక్కరికి 15,000 చొప్పున. నువ్వు 15,000 చెప్తానని చెప్పి 15 సంవత్సరం 15 ఇచ్చి తర్వాత 13 అట్లా మార్చుకుంటూ వెళ్ళావు. అట్లా చేయదలుచుకోవాలి. ఇప్పుడు అందరూ ఎంతమంది పిల్లలు ఉన్నారో డేటా కావాలి గవర్నమెంట్కి. ఆ డేటా తీసుకోవడానికి టైం పడుతుంది. చాలా సిన్సియర్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు. అన్నదాత సుఖీభవ కూడా చాలా సిస్టమేటిక్గా డేటా తీసుకున్నారు రైతులందరి దగ్గర. ఎవరెవరికి అన్నదాత సుఖీభవ ఎలిజిబుల్లో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి మే జూన్లో ఈ 2 కార్యక్రమాలు ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుంది తప్పితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.